స్వామి గజానన, మీ దీక్షాకాలం పూర్తయ్యే వరకు మీ తపస్సుకు ఎటువంటి అంతరాయం కలగకుండా మా సర్పకుమారులు కావలి కాస్తారు. అనుకేయండి. అవశ్యం. ఈ గజాననుడు దొరతడిగా ఉన్నప్పుడు చెబుతూ కొడితేనే మన దేవరవారు అదిరిపోయినారు. ఇప్పుడు తండ్రితో కొడితే మనం ప్రాణాలతో ఉంటామా అని ఇటువంటి సందర్భంలో మనం ఎక్కడ ఉంటాం? అనుకుంటాం. చూపించింది శక్తి చూపిస్తాం. మా మావ శక్తితో వీళ్ళని దొరకడం వాడి బుద్ధి త్వరలు కొడతాం. కల్పించిన విగ్రహములు భద్రములైనవి. కాదు దేవరా, ఒక చక్కటి చిక్కటి ఆలోచన తట్టే ఈ విధముగా చేసినా ఎంతవారైనా కాంతదాసులే అని కదా ఆర్యోస్. ఒక పిటపిటలాడే సుందరాంగిని పంపిన వాడి ఒడ్డు చిటపటలాడకపోవునా, గుటకలు వేగం మానునా? ఎట్లా 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 నీ దేహమునందు సందేహములే కాక సమయోచితమైన యోచనలు కూడా ఉన్నవే. ఫలా ఫలా తక్షణమే మనోలాలసనే సుందరాంగిని సృష్టించి పంపించద. మనోలాలస లాలస భళ గజానన భళ. అరిషట్వర్గాలను జయించి జితేంద్రుడు అనిపించుకున్నావు. తపస్సు చేత సిద్ధిని, సిద్ధి చేత బుద్ధిని సాధించుకున్నావు. ఇదిగో ఈ సిద్ధిని బుద్ధిని స్వీకరించు. ఈనాటితో నీ తపోదీక్ష విజయవంతంగా ముగిసింది. విజయోస్తు. దేవా, అమేయ ప్రభావ, నిరంతరం మీ సేవ చేసుకునే భాగ్యం ఈ దాసులకు ప్రసాదించు స్వామి. సర్పరాజా, దీక్షాకాలంలో మీరు ఇచ్చిన సహకారానికి సంతసించాం.
ఈనాటి నుండి కటి సూత్రంగా భుజ కీర్తులుగా ఆభరణాలుగా మీ సర్పాలనే ధరిస్తాం. ధన్యవాదం ధన్యవాదం. ఇదిగో కందుకన్ని విసురుతున్నా, పట్టుకోవాలి పట్టుకోవాలి. భళా భళా చురుకైన వాడివే. ఏది ఈసారి కందుకని ఎలా ఇవ్వు, నే విసురుతా అందుకు. విసరనా? అలాగే. ఆ, వెళ్ళు. భళా, ఈ చురుకుతనం ఆటలలోనేనా లేక అన్నింటిలోనూ ఉన్నదా? అన్నిట్లోనూ వీరున్నే. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తున్నది. రా. నీ రూపం నాకు ఎదురులా ఉంది. వదిలు. వీరుడవేగా, వదిలించుకో. చూసుకో, దీంతో నిన్ను నీ తొండాన్ని ఖండఖండాలు చేస్తాను. ఆడుకుమారా ఆడుకోవలసిన అన్నదమ్ములు ఇలా కొట్లాడుకోవటమా? అన్నదమ్ముడా? అవును గజానన్న, ఈ కుమారుడు నీ తమ్ముడు. తమ్ముడా? ఓహో, నీకు తెలియకుండా ఈ తమ్ముడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని ఆశ్చర్యపోతున్నావా గజానన? అయితే విను. తారకాసురుని సంహరించగల మహాబలుడైన పుత్రుడు కలగాలనే ప్రగాఢ వాంఛతో పార్వతీ పరమేశ్వరులు సుదీర్ఘ శృంగార కేళీ కలాపాన్ని సాగించారు. అలా వారిద్దరి సంయోగ ఫలితంగా ఈ కుమారుడు ఉద్భవించాడు. ఇన్నాళ్ళు షణ్మాతల వద్ద పెరగడం వల్ల ఇతని వృత్తాంతం నీకు తెలియలేదు. అలాగా తమ్ముడు? అన్నా, గజానన, నీ ఆగమనం కోసం నీ తల్లిదండ్రులు నిరీక్షిస్తూ ఉంటారు. పదవయ్యా.